హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ 30 డేస్ జేఈఈ మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటో వచ్చేసి గైస్, లాస్ట్ 2 years నుండి కావచ్చు అండ్ లాస్ట్ 1 year నుండి అయితే ఎవ్రీ జేఈఈ ఆస్పిరెంట్ ఈక్వల్గానే ప్రిపేర్ అవుతారు. డిపెండ్స్ అపాన్ దేర్ కాలేజ్ కరికులం, అందరూ సేమ్గానే ప్రిపేర్ అవుతారు. కానీ లాస్ట్ 1 monthలో చేసే మిస్టేక్స్ వల్లనే చాలామంది జేఈఈ ఆస్పిరెంట్స్ అయితే వాళ్ళ ర్యాంక్స్ అయితే కోల్పోతూ ఉంటారు అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేసిన పర్సెంటేజ్ కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఎవ్రీ జేఈఈ ఆస్పిరెంట్ ఈ లాస్ట్ 1 monthలో చేసే మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేస్తూ అండ్ ఈ లాస్ట్ 1 monthని ఏ వేలో యూజ్ చేసుకుంటే ద బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు దాకా ఎవరు ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా ఇప్పటి నుండి ప్రిపేర్ అయినా వాళ్ళ కేటగిరీ కట్ ఆఫ్ని కూడా క్లియర్ అయితే చేయవచ్చు అనమాట. సో వాటి గురించి కూడా ఈ వీడియో అయితే డిస్కస్ అయితే చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి గైస్, మీకు కంప్లీట్గా ఈ లాస్ట్ 1 month ఏ వేలో ప్రిపేర్ అవ్వాలనేది కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ గైస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో కొన్ని బోనస్ టిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ బోనస్ టిప్స్ అయితే మీ మార్క్స్ని అయితే ఇప్పుడు వస్తున్న మార్క్స్ని అయితే ఇంక్రీజ్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో ఎండ్ వరకు చూడండి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా అయితే తెలుసుకోండి. అండ్ గైస్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి గైస్. ఇంకా లేట్ అయింది, మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. బిఫోర్ గోయింగ్ టు ద ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఫస్ట్ వచ్చేసి అందరూ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే తెలుసుకోండి. సో మెయిన్గా జేఈఈ మెయిన్స్లో వచ్చేసి గైస్ 90 questions అయితే క్యారీ అయితే చేస్తాయి అనమాట. సో 3 subjects ఉంటాయి కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ 3 సబ్జెక్ట్ క్యారీస్ 30 questions అనమాట. గైస్, ఇక్కడ మనం మెయిన్ మోటో వచ్చేసి లాస్ట్ 30 days ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్కి వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేయండి, తర్వాత లో వెయిటేజ్ చాప్టర్స్కి అయితే వెళ్ళండి. సో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి మాకెలా తెలుస్తుంది అనుకుంటే మాత్రం ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే చూపెడుతున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నది వచ్చేసి చాప్టర్ వైజ్ హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈ స్క్రీన్ షాట్ ఆధారంగానే మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే మాత్రం తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయడానికి అయితే చాలా అంటే చాలా చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేయండి, తర్వాత టైం ఉంటే లో వెయిటేజ్ చాప్టర్స్ అయితే చూడండి. అండ్ గైస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మార్క్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా. లాస్ట్ 30 days అయితే ప్రొడక్టివ్గా డివైడ్ అయితే చేసుకోండి అనమాట. ఫస్ట్ 20 days ఒక పార్ట్గా అండ్ తర్వాత 7 days ఒక పార్ట్గా, లాస్ట్ 3 days ఒక పార్ట్. సో ఇలా 3 partsగా డివైడ్ చేసుకొని మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే మాత్రం చాలా తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ అయితే కంప్లీట్ చేయడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ 20 days వచ్చేసి గైస్ కీ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి. ఆ కీ కాన్సెప్ట్ రిలేటెడ్ PYQs అయితే చేయండి. కీ కాన్సెప్ట్స్ ఇన్ ద నథింగ్ బట్ గైస్ హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ కంప్లీట్ చేయండి. ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ నుండి PYQs, ఎవ్రీ చాప్టర్స్ నుండి PYQs మాత్రం లాస్ట్ 10 years PYQs అయితే చేయండి. ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ నుండి లాస్ట్ 10 years PYQs కానీ చేసినట్లయితే మాత్రం జేఈఈ మెయిన్స్కి దట్ ఈస్ ఇనఫ్. ఈ లాస్ట్ 30 days ప్రిపరేషన్కి అది సరిపోతుంది. సో మీకు ప్రిపేర్ అయిన దాని ఆధారంగానే PYQs అయితే ఖచ్చితంగా అయితే చేయండి. PYQs చేస్తే మాత్రమే మీరు ప్రిపేర్ అయిన దానికి ఒక మీనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా PYQs అయితే చేయండి. అండ్ లాస్ట్ తర్వాత 7 days వచ్చేసి గైస్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. 7 mock టెస్ట్ అయితే ఇవ్వండి గైస్. ఎవ్రీడే 1 మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. ఇచ్చిన మాక్ టెస్ట్కి మళ్ళీ అనలైజ్ అయితే చేసుకోండి అనమాట. మిస్టేక్స్ ఏం చేశాం అండ్ మనం గెస్ పెట్టి ఎన్ని రైట్ పెట్టాము అండ్ మనకి వచ్చినవి ఎన్ని పెట్టాము అండ్ రానివి ఎన్ని వదిలేసాము అండ్ కొన్ని చీట్ కోడ్స్ అయితే ఉంటాయి కదా, ఆ చీట్ కోడ్స్ అప్లై చేసి ఎన్ని రైట్ ఆన్సర్స్ పెట్టాము అండ్ కొన్ని ట్రిక్స్ ఉంటాయి అన్నమాట, ట్రిక్స్ అప్లై చేసి ఎన్ని రైట్ ఆన్సర్స్ పెట్టాము. అలా ఇచ్చిన మాక్ టెస్ట్ తర్వాత మళ్ళీ దాని మీద అనలైజ్ అయితే చేసుకున్నట్లయితే మాత్రం మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అండ్ ఏ ఏరియాలో ఎక్కువ మిస్టేక్ చేస్తున్నారు, ఏ ఏరియాలో కొన్ని గెస్ చేసి కూడా ఆన్సర్స్ చేయగలుగుతున్నారు అనేది మీ అంతటికి మీరైతే అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అందుకని ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే ఒక 7 mock టెస్ట్లు అయితే ఇవ్వండి. అండ్ ఆ 7 మాక్ టెస్ట్లను అయితే ఎవ్రీడే అయితే అనలైజ్ అయితే చేసుకోండి అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ 7 days చేయాల్సిన పని. అండ్ లాస్ట్ 3 days వచ్చేసి గైస్ రివైజ్ ఫార్ములాస్, ట్రిక్స్ అండ్ కీ కాన్సెప్ట్. సో ఫస్ట్ 20 days అయితే కీ కాన్సెప్ట్ అయితే ప్రిపేర్ అయ్యారు కదా, ఆ కీ కాన్సెప్ట్లోనే మళ్ళీ లాస్ట్ 3 days మళ్ళీ అవే రివిజ్ అయితే చేయండి. అండ్ విత్ ఫార్ములాస్ అనమాట. మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో అండ్ ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో వచ్చేసి గైస్ ఫిజికల్ కెమిస్ట్రీ అని ఉంటాయి కదా, అందులో ఫార్ములాస్ అయితే ఉంటాయి. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి సో ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిజిక్స్లో వచ్చేసి గైస్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కావచ్చు అండ్ కొన్ని యూనిట్స్ కావచ్చు అండ్ కొన్ని ఫార్ములాలు కావచ్చు, చాలా అయితే గుర్తుపెట్టుకోండి. కొన్ని థియరిటికల్ టర్మినాలజీస్ ఉంటాయి అన్నమాట, అవి కూడా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని మైండ్ మ్యాప్స్ కావచ్చు, వెన్ డయాగ్రామ్స్ కావచ్చు, ఇలాంటివి యూజ్ చేసి అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మ్యాథ్స్లో వచ్చేసి గైస్ కొన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. సో అలాంటి ఫార్ములాస్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హోల్ మ్యాథ్స్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ మీ బ్రెయిన్లో ఉండేలా
గుర్తుపెట్టుకోండి. సో ఫార్ములాస్ అన్ని రివైజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఈ లాస్ట్ 3 days అనమాట. సో ఈ వేలో కానీ మీరు ఆ 30 daysని 3 partsగా డివైడ్ చేసుకొని కానీ ప్రిపేర్ అయినట్లయితే మాత్రం తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయడానికి చాలా అంటే చాలా స్కోప్ అయితే ఉందన్నమాట. సో ఈ వేలో అయితే ఆ 30 days అయితే ప్రిపేర్ అవ్వండి గైస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, మాక్ టెస్ట్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నారంటే మీరు ఇన్ ద సెన్స్ గైస్ మీరు జేఈఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నట్లే. సో దాంతోపాటు మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. నేను ఆల్రెడీ చెప్పాను. సో మాక్ టెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గైస్ మీ ఫియర్ అయితే పోతుందన్నమాట. ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఫియర్ పోతుంది. ఎగ్జామ్ ఫియర్ పోయినట్లయితే మాత్రం ఆల్మోస్ట్ మీరు సగం ఎగ్జామ్ విన్ అయినట్లే. సో ఎగ్జామ్ ఫియర్ పోగొట్టుకోవడం కోసమైనా మీరు మాక్ టెస్ట్లు అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. సో మీరు మాక్ టెస్ట్లు ఇచ్చినట్లయితే మాత్రం మీ అక్యురసీ లెవెల్ కావచ్చు, స్పీడ్ క్యాలిక్యులేషన్ లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయి అనమాట. సో అందుకని మాక్ టెస్ట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా అయితే ఉండకండి. సో లాస్ట్ 30 days అట్లీస్ట్ 7 to 8 10 మాక్ టెస్ట్లు అయినా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. అండ్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే చేయకుండా మాత్రం ఉండకండి, డెఫినెట్గా చేయండి. ఈ లాస్ట్ 30 days వచ్చేసి ఇలాంటి వీడియోస్ చూసి చాలా మోటివేట్ అయ్యి లాస్ట్ పర్ డే 10 hours అని చెప్పినా 12 hours 15 hours ప్రిపేర్ అయ్యి హెల్త్ని కన్సిస్టెంట్గా ఉంచుకొని హెల్త్ని అసలు కేర్ తీసుకోకుండా ప్రిపేర్ అవుతూ ఉంటారన్నమాట. సో లాస్ట్ 30 daysలో మనకి ఉన్న టైంలో ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంచెం బ్రెయిన్ మీద స్ట్రెస్ అయితే పడుతుంది, అది డెఫినెట్గా పడుతుంది. కానీ దాంతోపాటు బ్రెయిన్కి కొంచెం బాడీకి కూడా కొంచెం రెస్ట్ ఇస్తూ యోగా ఇలాంటివి చేస్తూ కొంచెం బ్రెయిన్కి షార్ప్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం మీ హెల్త్ కూడా కన్సిస్టెంట్గా ఉంటుందన్నమాట. అదర్వైజ్ హెల్త్ కానీ పాడైతేనే మాత్రం ఈ 30 daysలో ఇంకా టైం వేస్ట్ చేసుకోవడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయన్నమాట. ఏ ఫ్రెష్ మైండ్ పర్ఫార్మ్స్ ఏ బెటర్ దెన్ ఏ టైర్డ్ వన్ కదా. సో అందుకని బ్రెయిన్కి కూడా చాలా కొంచెం రెస్ట్ ఇస్తూ యోగా మెడిటేషన్ లాంటివి చేస్తూ షార్ప్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉండండి. సో అలా ప్రిపేర్ అయితే మాత్రం మీరు హెల్త్ కూడా కొంచెం కన్సిస్టెంట్గా అయితే ఉండడానికి చాలా చాయిసెస్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ గైస్ లాస్ట్లో నేనైతే బోనస్ టిప్స్ అయితే కొన్ని చెప్తానని చెప్పాను కదా. ఈ బోనస్ టిప్ వచ్చేసి గైస్ ఫస్ట్ మేక్ ఏ ఫార్ములా షీట్స్, వెన్ డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే లాస్ట్ 30 days కూడా మంచిగా నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. సో లాస్ట్ 30 days ఉన్నది మన రాని చాప్టర్స్ నుండి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కాదు. సో లాస్ట్ 30 days ఉన్నది మనం చాలా ప్రొడక్టివ్లో ప్రిపేర్ అవ్వడానికి కాబట్టి సో వెన్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అండ్ ఫార్ములా షీట్స్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకునే వేలో ఇలాంటివి తయారు చేసుకొని కానీ మీరు చాప్టర్ వైజ్గా ప్రిపేర్ అయినట్లయితే మాత్రం చాలా తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్స్ రివైజ్ చేయడానికి అయితే చాలా చాయిసెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ గైస్, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ లైక్ సోషల్ మీడియాస్ అనమాట. ఈ లాస్ట్ 30 days సోషల్ మీడియా యూజ్ చేయకపోతే ఏం కాదు గైస్. ఎందుకంటే మీకు మెయిన్స్లో కానీ మంచి పర్సంటేజ్ వచ్చి మంచి ఎన్ఐటీస్, ట్రిపుల్ జేఎఫ్టీస్లో కానీ సీట్ వచ్చేసిన తర్వాత ఎట్టాకు బీటెక్లో సోషల్ మీడియాలో మునగడమే. అది ఎవరు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యూజ్ చేస్తారు బీటెక్లో. సో ఇప్పుడు ఈ 1 month యూజ్ చేసుకోకుండా ఉండి తర్వాత అప్పుడు యూజ్ చేసినా ఏం కాదు. సో అందుకనే చెప్తున్నాను ఈ లాస్ట్ 1 month డిస్ట్రాక్షన్స్ అసలుకి అవ్వకండి. సోషల్ మీడియా ఉంటే మాత్రం ఇన్ కేస్ మీ మొబైల్స్లో ఉంటే మాత్రం డిలీట్ చేసుకోండి. మంచిగా 1 month ప్రొడక్టివ్లో ఇప్పుడు చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ప్రొడక్టివ్లో డివైడ్ చేసుకొని డేస్ మొత్తం ప్రిపేర్ అవ్వండి, మంచి పర్సంటేజ్ అయితే తెచ్చుకోండి. అండ్ గైస్ రిమెంబర్, మీ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది కొంతమంది డిస్మోటివేట్ కూడా చేస్తూ ఉంటారన్నమాట. లాస్ట్ 1 monthలో అవుతుందా అండ్ నీ వల్ల మెయిన్స్ అవుతుందా అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు కూడా. సో అలాంటి వాళ్ళకు కూడా నా మార్క్స్తోనే నేనైతే సమాధానం అయితే చెప్పాను. సో అందుకనే చెప్తాను, మీ సెల్ఫ్ మోటివేషన్ మీ మీద మీరు ఫస్ట్ నమ్మకం ఉంచుకోండి. నేను డెఫినెట్గా క్లియర్ చేయగలను అని నమ్మితే మాత్రం మీరు డెఫినెట్గా అక్కడే మీరు హాఫ్ ఆఫ్ ది ఎగ్జామ్ సక్సెస్ అయినట్టే. సో అందుకనే చెప్తున్నాను, ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ అయితే ఉంచుకోండి. తర్వాతే మీరు ఇప్పుడైతే ఎవరైనా మీకు నువ్వు క్లియర్ చేయగలవా, నువ్వు అది ఇది అని అంటే మాత్రం సమాధానం ఏం చెప్పకండి. డైరెక్ట్ మీ మార్క్స్ అండ్ మీ ర్యాంక్తోనే వాళ్ళకైతే సమాధానం చెప్పండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటాను నా ఇంటెన్షన్ ఏంటనేది. సో డిస్ట్రాక్ట్ అయితే అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. అండ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇటువంటి లాస్ట్ 1 monthలో కొంతమంది స్టూడెంట్ అయితే డిస్మోటివేట్ అయితే అవుతుంటారు అనమాట. నా వల్ల ఇలాంటి ఎగ్జామ్ అవుతుందా, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ నా వల్ల అవుతుందా, ఇంత 1 lakhsలో కాంపిటీషన్ ఉంటుంది, నేను క్లియర్ చేయగలనా, ఇలా అని చాలామంది స్టూడెంట్స్ అయితే డిస్ట్రాక్ట్ అవ్వడం కావచ్చు అండ్ డిస్మోటివేట్ అవ్వడం అయితే లాస్ట్ 1 monthలో చాలా అంటే చాలా కామన్. సో అందుకే చెప్తున్నాను, డిస్ట్రాక్ట్ అవ్వకండి అండ్ డిస్మోటివేట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవ్వకండి. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరైతే మోటివేట్ అవ్వండి, తర్వాత మీ మార్క్స్తో మీకు ఎవరైతే డిస్మోటివేట్ చేశారో వాళ్ళందరికైతే సమాధానం చెప్పండి. సో మీకైతే గైస్ లాస్ట్ 1 month ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చేసి
మీకు కానీ నా ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. అండ్ జేఈఈ మెయిన్స్ గురించి కావచ్చు, అండ్ నీట్ గురించి కావచ్చు, అప్కమింగ్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కూడా కావచ్చు, మీకు ఏ చిన్న వీడియో కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అప్కమింగ్ వీడియోస్ వాటి మీద చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.